పార్టీ అభివృద్ధి చెందడం కోసం, ఈ నియోజకవర్గంలో మన పార్టీ బలమైన అభివృద్ధి చెందడం కోసం మనం అందరం కూడా కృషి చేయడానికి కీలకంగా పనిచేయాలి. పెద్దలు తోట నాగేష్ గారు చెప్పినట్టుగా వాస్తవంగా మరి క్యాడర్ నాయకుడిగా మారాలి. ఒక క్యాడర్ స్థాయి నుంచి కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగే ఒక ప్లాట్ఫామ్ని కల్పించడం కోసం నేను పనిచేస్తాను అని చెప్పారంటే నిజంగా ఎంపవర్మెంట్ అనమాట. అంటే నాయకత్వాన్ని బలపరిచే నాయకుడే ప్రజానాయకుడు అవుతాడు. అలాంటి ప్రజానాయకులు కనుక ఆయన ఈరోజు మన గురించి ఆలోచిస్తున్నారు. అలాగే ఆయన చెప్పినట్టుగా వారాహి సభ చేస్తున్నప్పుడు వాలంటీర్స్గా మేము పనిచేసాం. నాతో పాటు కోర్ టీము ఒక 30 మంది కంటిన్యూస్గా జర్నీ చేశారు. అందులో పెద్ద ఎత్తున మన పాకిరిపేట నియోజకవర్గం నుంచి నా సోదరులందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేశారు. మేము ఎంత కష్టపడి చేస్తున్నాము అన్నది పక్కన పెడితే నాయకుడు మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కానీ, లేకపోతే అక్కడ వారాహి కోర్ టీం సభ్యులు కానీ అక్కడ మనం ఉన్నాము అని అంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండేవారంటే వాళ్ళు చూసుకుంటారులే, ఆ నమ్మకం వాళ్ళకి మనం కల్పించాం. నిజంగా ఆ నమ్మకాన్ని కల్పించబట్టే మేము ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి ఫోటోల కోసమో లేకపోతే ఈరోజు నేను కష్టపడ్డాను కదా బాగా చేసేవా అనగానే ఆయన దగ్గరికి వెళ్ళి నుంచొని కాసేపు నన్ను పొగుడతారేమో అని ఎదురు చూడడం ఈ మనం చేయలేదు. నిజంగా గొప్పతనం ఏంటంటే వారాహి సభ పూర్తవుతున్న టైంలో నా దగ్గరికి కొంతమంది వచ్చారు. అయ్యా మన వాలంటీర్స్ ఎంతమంది ఉంటారండి, కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఈడు ఏం చేస్తున్నాడు, పని పూర్తయిపోతుంది ఎవరు కనపడలేదు, కనీసం ఫోటో కూడా ఎవరు రావట్లేదు, ఒక ఫోటో కానీ అడగడానికి కూడా వాలంటీర్లు ఎవరు రావట్లేదు, వాళ్ళ పనులు చేసిపోతున్నారు, ఎంతమంది ఉన్నారు ఏంటనే అడిగారంట. ఆ వివరాలు నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను నేనేం మాట్లాడలేదు. ఆయన ఏం ఆలోచన చేస్తారో నాకు తెలియదు కానీ 3 వారాహి సభల్లో ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వాలంటీర్స్ కష్టపడే కష్టం గురించి ఆయన మెచ్చుకున్న తీరుకి అందరూ చాలా సంతోషించారు. అలాగే గత సంవత్సరానికి ముందు మనం 3 లక్షల సభ్యత్వాలతో ఉన్నాము. పోయిన సంవత్సరం మనం సభ్యత్వాలు చేసినప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అక్కడ ఉన్న టీంకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గతసారి కూడా మన నియోజకవర్గానికి అందరికీ పాతికిచ్చిన మనకి మళ్ళీ అడిషనల్గా కావాలన్నప్పుడు మనకి ఇచ్చిన సభ్యత్వాలు ఐడీలు ఇచ్చిన సందర్భం ఉంది. గతంలో పోయిన సంవత్సరం సభ్యత్వాలు పూర్తయ్యాక మన జనసేన పార్టీ స్టేట్ మొత్తం మీద 6,50,000 చిల్లర సభ్యత్వాలు నమోదు చేసుకుంది. ఆ ఘనత ఈ క్రియాశీలక వాలంటీర్స్ది. మీరందరూ కష్టపడి చేశారు. ఈరోజు మనం ఎన్ని సభ్యత్వాలు తెచ్చుకున్నాం అన్నది పక్కన పెడితే ఓవరాల్ స్టేట్ పరంగా మన జనసేన పార్టీ ఈరోజు చాలామంది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళకి అందుబాటులోకి ప్రతి వాలంటీరు వెళ్ళాలి. మన యొక్క ఈ క్రియా వాలంటీర్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళి వాళ్ళని మనం అందరం కూడా వారికి కావాల్సిన సమాచారాన్ని అందించి మనం ఆ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పూర్తి చేయాలి. మనం 50 సభ్యత్వాలు తెచ్చామన్నది గొప్ప కాదు, అంటే 50 లింకులు తెచ్చుకున్నాం అన్నది గొప్ప కాదు. ఈ 50 లింకుల ద్వారా మన టార్గెట్ కనీసం 5,000 సభ్యత్వాలు మనం పూర్తి చేసామా లేదా అన్నది మనం భాగస్వాములు అవుతున్నాం. ఈ రోజు నుంచి మనం అందరం కూడా యుద్ధంలోకి వెళ్తున్నాం. మీరందరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికలో మీరందరూ కూడా చేసి సభ్యత్వాలు పూర్తి చేసి తిరిగి మళ్ళీ మనం ఈ సభ్యత్వాలు గడువు పూర్తయిన తర్వాత ఎప్పటికప్పుడు నేను మిమ్మల్ని మానిటర్ చేయడం కాదు, పైనుంచి సెంట్రల్ ఆఫీస్ టీం మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మానిటర్ చేస్తుంది. మీ నెంబర్లు అక్కడ రిజిస్టర్ చేయబడ్డాయి, మీ నెంబర్ పేరు మీద మీ పేరు మీద మీరు ఎన్ని చేస్తున్నారని చూస్తారు. స్టేట్లో ఎవరు ముందుగా 100 చేరుకుంటున్నారు, ఎవరు ముందుగా 200 చేరుకుంటారు, ఇటువంటి లిస్ట్ అన్ని రిలీజ్ అవుతాయి. అలాంటి లిస్టులో ఖచ్చితంగా ఇక్కడున్న ఈ 52 మందిలో కనీసం ఒక 10 నుంచి 15 మంది ఆ ఫీట్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇంకోటి కోరుకుంటున్నాను, నాకు నమ్మకం ఉంది జనరల్గా 500 మన దాంట్లో కనీసం ఒక్కళ్ళన్నా టచ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ప్రశంస ఈ 50 మందిలో ఖచ్చితంగా 10 మంది అయినా సరే ఆయన ప్రశంస అందుకుంటారని నేను నమ్ముతున్నాను. నేను ఎందుకు నమ్ముతున్నానంటే ఈ రాయవరం మండలంలో కష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సభ్యత్వ లింకులు కావాలని. మరి అక్కడ నాయకులు మన అందరికీ సుపరిచితులు
బాబురావు మాస్టర్ గారు ఆయన ప్రత్యేకంగా ఒక లిస్టు పంపించారు. అలాగే నక్కపల్లి మండలంలో కొంతమేరకు లిస్టు కావాలని చెప్పి మన యొక్క జిల్లా సెక్రటరీ, అనకాపల్లి జిల్లా సెక్రటరీ మన ఆకిటి గోవిందరావు గారు కూడా కొంత లిస్టు పంపించారు. శివదత్త గారు చెప్పారు కొంచెం ముందుగా వస్తే బాగుంటుందని అని. నన్ను అప్పుడే రమ్మని చెప్పారు, నువ్వు వస్తే ఇక్కడ పార్టీ టికెట్ అడుగుతావని కూడా చెప్పడం జరిగింది. కానీ మొయ్యగలనా లేదా అని భయం వేసి కొంచెం వెనకడుగు వేయడం జరిగింది. ఏంటి ఇక్కడ జనసేన ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైన నియోజకవర్గం ఏదంటే పాయకరావుపేట చంద్రబాబు. దాన్ని నిర్వీర్యం ఏంటంటే క్యాడర్ని అలాగా వాళ్ళే ఒక గోల్ లేకుండా ఈ 10 సంవత్సరాలు కూడా మీరు సేవ చేశారు. అయితే మళ్ళా మీకు జనసేన వచ్చిన తర్వాత ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ తన ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవకి అంకితం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని శివదత్త గారు ముందుకు వచ్చినందుకు ఈవేళ ఆయన మనందరం కూడా రుణపడి ఉన్నామని సందర్భంగా ఏ విధంగా గుర్తించాడో జై కిసాన్ రైతును కూడా అదే విధంగా గుర్తించాడు. భారతదేశ చరిత్రలో స్వరాజ్యం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేయలేనటువంటి సాహసం రైతులకి సహాయం అందించిన ఘనత పవన్ కళ్యాణ్. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎండనక వాననక కష్టపడి తన కష్టార్జితం 30 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చుకుని 3000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతు కుటుంబాలందరికీ కూడా నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు 3000 కోట్లు 30 కోట్లు 3000 మందికి ఇచ్చిన ఘనత కూడా భారతదేశంలో ఎవరికి లేదని చెప్పి నేను వేళ అందరినీ అడుగుతున్నాను, ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరన్నా సొంత డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టారని ఈ రోజుకి పార్టీ పరంగా విరాళాలు సేకరించి ఖర్చు పెట్టడం తప్ప తన కష్టార్జితం ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరన్నా అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్. ఈ సందర్భంలో సోషల్ జస్టిస్ అండ్ సోషల్ సర్వీస్ ఈ రెండు వాటి మీద కాన్సెప్ట్ చేసి అతను గత 10 సంవత్సరాలుగా పనిచేశాడు. ఏంటంటే అతను పుట్టినప్పటి నుంచే అతని ఆశయాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి దానికి 1996-97లోనూ కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడే ఆయన మొట్టమొదటిగా ఆయన చిన్న నటుడు లేదంటే చిరంజీవి గారి తమ్ముడిగా ఆ రోజే కార్గిల్ యుద్ధానికి విరాళం ప్రకటించిన వ్యక్తి ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ₹1,00,000 ప్రకటించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏం జరిగినా సరే కరోనా కానీ మొన్న కరోనా వచ్చినప్పుడు ₹2 కోట్ల ఉమ్మడి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అలాగే రైతుల గురించి చెప్పుకుంటూ పోతుంటే అవన్నీ కాకుండా జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని పాటించిన ఏకైక నాయకుడికి రాష్ట్రంలో ఎవరైనా ఉంటారు పవన్ కళ్యాణ్. సందర్భంగా పేటీఎం బ్యాచ్లో స్క్రోలింగ్లు చేశారు, అయినా సరే ఎక్కడా కూడా తొందరపాటు పడలేదు, కుంగిపోలేదు. మక్కువని ధైర్యంతో మళ్ళా ముందుకు అడిగేశాడు. 2019లో ఒక సీటు వస్తే అందరూ కూడా ఈవేళ పేటీఎం బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్కోరింగ్ చేసినా సరే ఊరుకున్నారు. వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే మాడు పగులుతుంది అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ పేటీఎం బ్యాచ్ కానీ ఇవన్నీ చేసినా లేదంటే మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అతని మీద ఎన్నో రాసినా సరే అతను సేవా దృక్పథంతో పనిచేయాలి. అదేవిధంగా మొన్న గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఒకటే చెప్పాడు, రాజకీయాల్లోకి వచ్చే ముందు రాజకీయాలు మనం అధికారంలో రావడానికి రాజకీయాలు చేసుకుని రావాలి తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలన్న ఒక నినాదం. ఏంటంటే ఈవేళ మీకు ఇది కూడా వచ్చి ఉంటుంది, తమిళనాడులో అసెంబ్లీలో ఈ పవన్ కళ్యాణ్ గురించి వచ్చింది నిన్న. ఏమని దాన్ని భారతదేశం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గురించి అంటే వారు మోగుతూ తప్పని కొట్టారు. అది పవన్ కళ్యాణ్ యొక్క ఏంటి అతను నినాదంతో ఏంటి ఎవరిని పళ్ళు ఎత్తమానకంటే ఈవేళ ఎదిగి కొలిది ఒదిగి ఉండమన్నాడు అన్నారు. మరి అతను ఎదిగి కొలిది ఇంత స్థాయి ఇన్ని పదవులు ఇన్ని మంత్రి పదవులు ఉన్నా సరే ఈవేళ ప్రతి ఆఫీసులో
ప్రతి ఫైల్ని కూడా స్టడీ చేసే అతను సంతకం పెడుతున్నాడు. కాబట్టి అలాగని చెప్పేసి ఇతను నేనేదో డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఏంటి అతను సెక్యూరిటీ డిప్యూటీ సీఎం కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది అతను. అవునా కదా మనందరికీ కూడా తెలుసు. ఈ విధంగా పోతుంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కేసు మీ అందరికీ కూడా తెలుసు. ఏంటంటే నాకు చిన్నది అందులో చిన్న పరిచయం ఉంది. నాకు ఉద్దానం కేసును ఏ విధంగా పైకి తీసుకొచ్చి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఈ కిడ్నీ బాధితులందరూ కూడా ఏ విధంగా ఆదుకున్నాడు. ఈవేళ ముందు ప్రభుత్వం కానీ ఈవేళ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల నుంచి కిడ్నీ రహిత గ్రామాలుగా తయారు చేయాలని కంకణం కట్టుకుని అక్కడ పనిచేయడం. ఈవేళ అక్కడ ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి పవర్ అని మీ అందరికీ కూడా తెలియదు.